ప్రియమైన దేవులారా, పరిశుద్ధ గ్రంథమును పదే పదే చదివి ప్రియమైన మనం చూస్తే ప్రభు మన కొరకు గొప్ప విజయమును సంపాదించి మనకిచ్చి ఉన్నాడు. దాన్ని సంరక్షించుకొనుట మన బాధ్యత ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడట మన కొరకు గొప్ప విజయాన్ని సంపాదించి మనకిచ్చి ఉన్నాడు కనుక దాన్ని సంరక్షించుకోవాలి. అది మన బాధ్యతగా ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన నిమిత్తము వాటన్నిటినీ కూడా జగత్పునాది వేయబడక మునిపే అలాగే ఆయన మన కొరకు చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఏదేంలో దేవుడు చేశాడు, కల్వరి సిలువలో కూడా ఆయన చేశాడు. ఆయన మనకు అనుగ్రహించిన ఏలుబడి, అధికారము, శక్తి యావత్తును కూడా బాధ్యత కలిగిన వారే కాపాడుకొనుట మన చేతుల్లో ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనకి ఏలుబడి ఇచ్చాడు, ఆయనలో అధికారం ఇచ్చాడు, శక్తి యావత్తును కూడా మనకి ఇచ్చాడు కనుక దాన్ని మనం ఎలా కాపాడుకోవాలంటే బాధ్యత కలిగి మనం కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులారా, ఆ కాపాడుకునేది మన చేతుల్లో ఉంది. మనం పాడు చేసుకుంటామా లేకపోతే మనము బాధ్యత కలిగి దాన్ని మరి కాపాడుకుంటామన్నది మన చేతుల్లో ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించినప్పుడల్లా కూడా ప్రభువు నీకు చేసిన ప్రతి మేలును కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్ళు, మన జీవితాల్లో చేసిన ఉపకారాలు కూడా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, అంటాడు కదా, ప్రభువు నిన్ను తన సొంత బిడ్డగా తన రాజక కుటుంబంలో చేర్చుకున్నాడు. ప్రియమైన దేవులారా, రాజులకు రాజు ప్రియమైన దేవులారా, అటువంటి కుమారునిగా దేవుడు నిన్ను అంగీకరించాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు గనుక, రాజులకు రాజైన దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు గనుక నిన్ను రాజకుమారునిగా నిన్ను అంగీకరిస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవులారా, నీ కోసము కల్వరి సిలువలో ఆఖరు బొట్టు రక్తం వరకు కూడా ఆయన చిందించి శత్రువులనట నీ పాదపీఠముగా చేశాడట. ప్రియమైన దేవులారా, కల్వరి సిలువలో ఆఖరు బొట్టు రక్తం వరకు కూడా ఆయన చిందించి శత్రువులనట మనకి పాదపీఠముగా చేశాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, నీ పేరును పరలోకమందలి జీవగ్రంథంలో వ్రాసి పరలోక పౌరసత్వాన్ని దేవుడు మనకు కలిగించాడు. ఎంత గొప్ప ధన్యత అండి! ఎన్ని గొప్ప వాగ్దానాలు మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన దేవులారా, నీకు ఏలుబడిని, అధికారమును, శక్తిని ఆయన అనుగ్రహించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆత్మవరములతోనూ ఫలములతోనూ నింపి నిన్ను విశేషమైన వానిగా మార్చను. ప్రియమైన విశేషమైన వానిగా నిన్ను మార్చను కదా. ఆ భావంతో ప్రభువు నీకు దయచేసిన ఏలుబడిని, అధికారమును, జయమును మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. దాన్ని నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. నీకు చాలా ఆధిక్యతను దేవుడు ఇచ్చాడు, నీకు అధికారం ఇచ్చాడు, ప్రియమైన శక్తిని ఇచ్చాడు, ఏలుబడిని ఇచ్చాడు, జయాన్ని ఇచ్చాడు. దీన్ని మనం ఏం చేయాలంటే మనము కాపాడుకోవాలి. అనేకులు రక్షణ యొక్క విలువను గుర్తించిన వారే రక్షణ ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇంత అధికారాన్ని ఇచ్చాడు, రాజకుమారునిగా చేశాడు. ప్రియమైన దేవులారా, నీ ఇది ఇచ్చిన అధికారం అంతా కూడా నువ్వు వినియోగించుకుంటా, అది నీ చేతుల్లో నువ్వు పెట్టుకొని ఆ బాధ్యతను నువ్వు నిర్వర్తించకుండా నువ్వేం చేస్తున్నదో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవులారా, విలువైన రక్షణని దేవుడు మనకు అనుగ్రహించాడండి. అది ఎంత విలువైందంటే ఆ రక్షణ యొక్క విలువను మనం గుర్తించిన వారిపై రక్షణ ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అసలు పట్టించుకునే పరిస్థితి లేదు చాలామందికి. దేవుడు ఇంత గొప్ప కార్యం చేసి ఇంత విలువైన రక్షణని ఆయన ప్రాణం పెట్టి మనకిస్తే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఏమాత్రము కూడా దాన్ని అసలు మనము దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రియమైన దేవులారా, ఎందుకనంటే మనకి తెలియకుండానే మనకు ఆ రక్షణ అన్నది వచ్చింది. ప్రియమైన మనం తెలుసుకోకుండానే రక్షణ మనం అనుభవిస్తున్నాం. చాలామంది నలిగిన తర్వాత, అప్పులైపోయిన తర్వాత, జీవితాల్లో చాలా బాధలు పడిన తర్వాత వారు ఆ విలువైన రక్షణ పొందుకొని దానిలో ఎంతగా ఆనందిస్తున్నారంటే ప్రియమైన అది మనకు అర్థం అవట్లేదు. ప్రియమైన ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఉదయకాల సమయంలో నేను ఆ సాక్ష్యాన్ని విన్నాను. బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది అమ్మాయి. వాళ్ళు బ్రాహ్మణ కుటుంబం, తల్లి లెక్చరర్, మరి వారి అన్నయ్య ఈ అమ్మాయి విపరీతమైన పూజలు చేసేది. ఇంట్లో పూజలు ఎలాగ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ్స్ కనుక వాళ్ళు ఎక్కువగా పూజలు చేసేవారు. అంతకంటే ఎక్కువగా ఈ అమ్మాయి చేసేది. ఎవరి బిడ్డ అయినా చదువుకుంటున్నా తెల్లవారు 3 గంటలకు లేచిపోయి చాలా విపరీతమైన పూజలు చేస్తూ ఆవిడ ఏం చేసేదంటే ప్రియమైన బంగారు పుష్పాలని మరి ఆవిడ ఆ యొక్క విగ్రహాలకు వేసి మరి పూజ చేసేది. ఎందుకనంటే అలా చేస్తే మోక్షానికి వెళ్తారని చెప్పారంట. అందుకని ఆ పుష్పాలతో రోజు కూడా ఆ అమ్మాయి ఆ బొమ్మలకి ఆరాధన చేసేది. ప్రియమైన తెల్లవారి 3 గంటలకు మడి కట్టుకొని
ప్రియమిదేవులరా ఆవిడ పూజలు చేస్తూ ప్రియమిదేవులరా ఆ పూజ చేసిన తర్వాత అప్పుడు తను కాలేజీకి వెళ్ళేదట. అంతగా ఆవిడ పూజలు చేసేది ప్రియమిదేవులరా. అమ్మాయి కాలేజీలో చదువుకునేది, వాళ్ళ తల్లి లెక్చరర్గా చేసేది ప్రియమిదేవులరా. వారి ఇంటికి వచ్చిన బంధువులు అయితేనేమి, స్నేహితులు అయితేనేమి, ఇరుగు పొరుగు వారు అయితేనేమి, వాళ్ళ యొక్క ప్రియమిదేవులరా బంధువులు అందరూ కూడా వచ్చినప్పుడు ఈ అమ్మాయి యొక్క పూజలు చూసి వాళ్ళు అనేవారట, ఇంత యవనస్తురాలు కదా, చదువుకుంటుంది కదా, ఎప్పుడు కూడా మా పిల్లలైతే ఏదో మొక్కుబడిగా చేస్తారు, సెల్లో ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ అంటారు, లేకపోతే బయట తిరుగుతారు, ఏదో చదువు అంటారు, ఇంతగా ఎవరు కూడా పూజ చేయలేదు, మీ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, చాలా మంచి అమ్మాయి అని అమ్మాయి కోసం చెప్పుకున్నారట ప్రియమిదేవులరా. అటువంటి అమ్మాయి కోసం చెప్పుకుంటే ప్రియమిదేవులరా అమ్మాయి చాలా బాగా చదువుకొని మంచి ఫ్యాకల్టీ ప్రీమియర్ ఇస్తూ చాలా ఎక్కువ జీతం ఇస్తూ ఆవిడకి మంచి జాబ్ వచ్చిందట ప్రీమియర్లరా. మంచి జాబ్ చేస్తూ అంటే మంచి జీతం తెచ్చుకుంటూ అమ్మాయి ఈ పూజలు కూడా కంటిన్యూ చేస్తూ చాలా పూజలు చేస్తుంది ప్రీమియర్లరా. చేస్తున్న అమ్మాయికి ఏమైందో తెలియదు కానీ ఒక డిసీజ్ వచ్చిందంట ప్రీమియర్లరా. రోజు రోజుకి తగ్గిపోవడం, రోజు రోజుకి తగ్గిపోతూ ఉందట అమ్మాయి. రోజు రోజుకి నీరసం అయిపోతుంది, ఎందుకు వస్తుందో తెలియదు ప్రియమిదేవులరా. చాలా ఇంకా ఎక్కువ పూజలు చేసేదట. ఒకవేళ నేను పూజల్లో తగ్గిపోయినేమో, ఒకవేళ పూజలకి నేను తక్కువ చేస్తున్నానేమో అని చెప్పి అనేకమైన పుణ్యక్షేత్రాలు తిరగటం, అనేకమైన పూజలు చేయటం ఇలా చేస్తూ ఉంటే అయినా కూడా ఆ అమ్మాయికి ఆ అనారోగ్యం మానలేదు ప్రియమిదేవులరా. ఇంకా కూడా నీరసం అయిపోతూ ఉంది ప్రియమిదేవులరా. డాక్టర్స్ దగ్గర తీసుకుని వెళ్ళారు, అన్ని టెస్టులు కూడా చేశారు, చాలా ఖరీదు పెట్టిన టెస్టులు చేశారు, ఏమీ లేదని చెప్పారు డాక్టర్స్. ప్రియమిదేవులరా డాక్టర్స్ అయితే ఏమీ లేదన్నారు, కానీ ఈ అమ్మాయి డిసీజ్తో చాలా బాధపడుతుంది, నిద్ర లేదు, భయంకరమైన ప్రియమిదేవులరా తల మీద మరి పిన్నులతో గుచ్చుకున్నట్టుగా, మరి ఒళ్ళంతా కూడా శరీరం అంతా కూడా మరి గుచ్చుకున్నట్టుగా అనిపించేది, నిద్ర ఉండేది కాదు ప్రియమిదేవులరా, తినబుద్దేసేది కాదు, నీరసం అయిపోతూ ఉంది ప్రియమిదేవులరా. ఆఖరికి తన ఒంటి మీద కూడా అదొకలాంటి ప్రియమిదేవులరా మచ్చల్లాగా, అంటే శరీరం అంతా కూడా నల్లటి పొడల్లాగా వచ్చి అంటే దాని మీద నుంచి ఆ చర్మం రాలిపోతూ ఉండేదట ప్రియమిదేవులరా. మరి ఆ స్కిన్ మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే, ఏంటమ్మా ఇంతగా శుభ్రంగా ఉంటారు కదా, మీరు ఇంతగా మరి ఎప్పుడు కూడా మరి స్నానాలు చేస్తూ ఉంటారు కదా, ఈ డిసీజ్ వచ్చిందేంటి, ఈ డిసీజ్కి మందులు ఇచ్చారట. మందులు వాడినా కూడా తగ్గేది కాదట, ఇంకా ఎక్కువైపోతుంది కానీ అది తగ్గలేదు అమ్మాయి జీవితంలో ప్రియమిదేవులరా. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి విపరీతమైన పూజలు చేసేవారు ప్రియమిదేవులరా. పూజలు చేస్తూ ఉంటే వీళ్ళ తల్లి లెక్చరర్ కదా, లెక్చరర్ అయితే ఒక వ్యక్తి ఉన్నాడట, ఆయనంట ప్రియమిదేవులరా పెద్ద పెద్ద వాళ్ళకి ఏమైనా ఇటువంటి జబ్బులు వస్తే, ఇటువంటి ఒకవేళ దయ్యాలు కానీ భయంకరమైన పడితే పెద్ద పెద్ద వాళ్ళకి అతను చూస్తాడట, ఏమనంటే అవి చూసి చెప్పి ఆయన అంటాడట, ఇంత టైంలో మీరు చనిపోతారని చెప్తాడట. ఆయన ఫీజే ₹1,00,000 ప్రియమిదేవులరా. అంతా అంతవరకు ఎంపీలకి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళకి చూస్తాడు, కానీ ఏమాత్రం కూడా కింద స్థాయి వాళ్ళకి చూడరు ఆయన ప్రియమిదేవులరా. ఆ అమ్మాయి వీళ్ళ తల్లి ఒక మరి కాలేజీలో చదువుతుంది ప్రియమిదేవులరా. ఈ తల్లి లెక్చరర్ కనుక మరి ప్రియమిదేవులరా ఆ తల్లి చెప్తున్న మాటను విని వారి తండ్రికి చెప్పిందట, డాడీ మా లెక్చరర్ గారు అమ్మాయికి పరిస్థితి ఉందని చెప్పినప్పుడు ఆయనే అసలు ఎవరికి కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు. అటువంటిది ఆయన ఫోన్ చేసి ప్రియమిదేవులరా ఆయన ఫోన్ చేసి వాళ్ళ తల్లిని అడిగారట, ఏంటి ఏమైంది, ఏం డిసీజ్ వచ్చిందంటే ఏమో తెలియదండి, డాక్టర్స్ చూపించాం, ఎన్నో పూజలు చేసాం, ఆఖరికి 50 తాయెత్తులు కట్టించాం, ఆ బరువు మొయ్యలేక ఆమె ఇలా వంగిపోయేదట, అంత బరువైన తాయెత్తులు మేము కట్టించాం. అలాగే ముస్లిం దర్గాకి తీసుకుని వెళ్ళకూడని ప్లేసులకు కూడా మమ్మల్ని తీసుకుని వెళ్ళి పూజలు చేయించారు, అనేకమైనవి చేయించారు, కానీ ఈ అమ్మాయి డిసీజ్ ఏంటో అర్థం అవట్లేదని చెప్పారు. డాక్టర్ చెప్పట్లేదు, ఎవరు కూడా చెప్పట్లేదంటే ఆయన అన్నారట, మీ అమ్మాయి యొక్క జాతకం ఒకసారి ఇవ్వండి, అమ్మాయి పేరు, అమ్మాయి మరి ఎప్పుడు పుట్టింది, అమ్మాయి జాతకం, అమ్మాయి నక్షత్రం ఇవన్నీ కూడా నాకు పంపించండి, అమ్మాయి తల కూడా నాకు పంపించండి అని చెప్పారట ప్రియమిదేవులరా. పంపించిన తర్వాత నేను 4 రోజుల విషయాన్ని చెప్తానని చెప్పి ఆయన 4 రోజుల్లో ప్రియమిదేవులరా వారు పూజలు చేస్తారట. 4 స్నేహితులు ప్రియమిదేవులరా ఇటువంటి భయంకరమైన కలిగినప్పుడు వాళ్ళు పూజ చేస్తారట ప్రియమిదేవులరా. 4 రోజుల తర్వాత ఆ అమ్మాయి జాతకం చూస్తుంటే ఈ అమ్మాయి యొక్క పరిస్థితి గజిబిజిగా ఉందట, చిక్కుముళ్ళతో ఉందట. అదేంటో ఈయనకు కూడా అర్థమవలేదట ప్రియమిదేవుల. తర్వాత ఫ్రెండ్స్ని పిలిచి అందరూ కూడి మరి అక్కడ ఆ ప్రియమిదేవులు చేసినప్పుడు వారికి తెలియచేసిందట, ఏమనంటే ఈ అమ్మాయికి క్షుద్ర శక్తులు పెట్టారు అని, భయంకరమైన చెడుపు పెట్టారు. ఈ అమ్మాయికే కాదు కుటుంబం అంతటికీ పెట్టారు. ఈ అమ్మాయి కట సమాధుల్లోంచి ఒక
ప్రియమైన ఒక భూతాన్ని లేపట ఈ అమ్మాయి మీదకి పంపించారట. ప్రియమైన ఎందుకు పంపించారు అని అంటే, జాతకంలో ఈ అమ్మాయి యొక్క జాతకం చాలా మంచిదట. ఈ అమ్మాయి యవ్వనస్తురాలుగానే ఇలా చంపితే ఆ క్షుద్ర శక్తులు పెట్టిన వ్యక్తికట అనేకమైన ప్రియమైన శక్తులు వస్తాయని చెప్పి ఈ అమ్మాయిని చంపటానికి ఏం చేశారంటే, ఈ అమ్మాయి జుట్టు తీసుకొని మరి ఎలా సంపాదించారో తెలియదు కానీ ఆ తల ఒక బొమ్మకి కట్టి దాని మీద మేకులు గుచ్చి ఒక గొయ్యి తీసి అందులో కప్పెట్టారట. ప్రియమైన కప్పెట్టి ఈ అమ్మాయి మీదకి ఎవరిని పంపించారంటే, పెద్ద భూతాన్ని దాన్ని అనుచరులకు పంపిస్తే ఆ అమ్మాయికి నిద్ర పట్టనివ్వకుండా ఆ సూదులతో పొడుస్తూ మరి ఆ అమ్మాయికి ఆ జబ్బును కలుగు చేసి ప్రియమైన తన చుట్టూ కూడా తిరిగేదట. ప్రియమైన మరి పడుకున్నప్పుడు అమ్మాయి ఇలా కనురెప్పి వేయటానికి కూడా భయపడిపోయేది. చుట్టూ తిరిగేవి, ఇంట్లో ఉండేవి, అలాగే గోడ మీద కూడా అలా కనబడుతూ ఉండేయట చుట్టూ కూడా. ప్రియమైన రాత్రులప్పుడు పడుకునేది కాదట. అయ్యప్ప స్వామి ఈ నెయ్యి ఉంటే నెయ్యి రాసుకునేదట, ఇవన్నీ రాసుకోమని చెప్పారట పూజారులు. అవి రాసుకునేదట, మరి విభూది రాసుకునేదట, అలాగే ఎన్నో తాయితులు కట్టుకునేది, ఎన్నో మంత్రాలు చదివేది. ప్రియమైన కొవ్వొత్తుల చుట్టూ మరి మరి తను పడుకున్న చుట్టూ వెలిగించేది. లైట్లన్నీ కూడా వేసుకొని ఆవిడ పడుకున్న కాడ కూడా ప్రియమైన నిద్ర పట్టేది కాదు, ఆమెకి నిద్ర వచ్చేది కాదు. అంత భయంకరమైన జబ్బు, చాలా హింస పొందేది, ఏవేవో పొడుస్తున్నట్టుగా చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి అమ్మాయి వెళ్ళిపోతే అతను ఏం చెప్పాడంటే, ప్రియమిందేవులారా అతను ఏం చెప్పాడంటే, మీ అమ్మాయి ఇక 3 నెలలే బ్రతుకుతుంది, ఇప్పుడు 2 నెలలు అయిపోయి 1 నెలే బ్రతుకుతుంది, ఇంకా అమ్మాయికి టైం లేదు. నేను అలాగే చాలామందికి చెప్పాను, అనేక మంది చనిపోయారు, నేను చెప్పిన వాళ్ళందరూ కూడా చనిపోయారు కానీ బ్రతకలేదు అని చెప్పాడట. ఈయన చనిపోవడమే చెప్పాడు కానీ బ్రతికించడం ఈయనకి చేత కాదు. ఎంత పూజలు చేసి ఎంత చేసినా కూడా ఆవిడ ప్రియమైన పరిస్థితి చెప్పినా కూడా బ్రతికించే అధికారం అతనికి లేదు. ప్రియమైన అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఒకరోజు వాళ్ళ మమ్మీ మరి కాలేజీకి వెళ్ళిపోతే మరి పనావిడ బేగా రాలేదని చెప్పి కింద లిఫ్ట్కి కిందకి వెళ్ళి, కిందనే ఉంటుందట పనావిడ పిలడానికని వెళ్తే వాళ్ళ ఇంట్లో జీసస్ ఫోటో ఉందట. ప్రియమైన జీసస్ ఫోటో ఉంటే అమ్మాయి ఇప్పుడు కూడా బొట్టు పెట్టుకొని హిందువులాగే ప్రవర్తించేదట, ఏమాత్రం కూడా క్రైస్తవురాల్లాగా ఉండేది కాదట. ప్రియమైన ఎందుకనంటే వీళ్ళు బ్రాహ్మణ్స్ కదా, పనులు చేయించుకోలేరని, పని చేయించుకోనివ్వరని ఆ అమ్మాయి ఇప్పుడు కూడా హిందువులాగా ప్రవర్తిస్తూ ఉండేదన్నమాట. అటువంటిది ఈ అమ్మాయి పిలిచి అడిగిందట, నువ్వు మీ ఇంట్లో జీసస్ ఫోటో ఉందేంటి అని, నువ్వు హిందువుగా ఉంటావుగా, నువ్వు బొట్టు పెట్టుకుంటావు కదా, నువ్వు హిందువులా ప్రవర్తిస్తావు కదా, ఎందుకు జీసస్ ఫోటో మీ ఇంట్లో ఉందని అడిగిందట. ఆ అమ్మాయి ఈ అమ్మాయిని తప్పించుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చెప్పకుండా, అప్పుడు అమ్మాయి అన్నదట, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకు ఉంది జీసస్ ఫోటో అని ఖచ్చితంగా అడుగుతూ ఉంటే ఇంక చెప్పలేక ఆ అమ్మాయి అందట, నాకు ఒక రోజు బాగోలేదు, నేను హిందువునే, నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయాను, అప్పుడు నాకు ఒకళ్ళు పరిచయం చేస్తే, నాకు మరి దేవుణ్ణి పరిచయం చేస్తే ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నేను బాగుపడ్డాను, అద్భుతమైన స్వస్థతను నేను పొందుకున్నాను, నువ్వు కూడా దేవుని సన్నిధికి వెళితే బాగుపడతావు, చర్చికి వెళ్ళని చెప్తే, చర్చికి వెళ్ళమంటావేటి, ఆ దేవుడు అంటేనే నాకు ఇష్టం ఉండదు, అసలు ఆ దేవుని గురించి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, దేవుడు అసలు ప్రియమించులరా అని చాలా ఇసుక్కొని ఆ అమ్మాయిని ఇంకెప్పుడు కూడా నువ్వు చెప్పొద్దు అతని కోసం అని చెప్పి గసిరిందట. ఆ అమ్మాయి ఆ పిల్ల బాధ చూడలేక తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిని అన్నదట, నువ్వన్నా సరే అమ్మ ఆ అమ్మాయిని చర్చికి తీసుకుని వెళ్తే మాకు ఆ విషయాలు చెప్పొద్దు, నువ్వు ఇంకెప్పుడు కూడా చెప్పొద్దని ఆ అమ్మాయి చెప్పిందట. ఈ అమ్మాయి ఇలా బాధపడుతుంది అనుకుందట. ఒకరోజు ప్రియమించుల ఎందుకైనా మంచిది యేసుక్రీస్తుని నేను కూడా తెలుసుకుంటే ఒకసారి బైబిల్ ఇస్తావని అడిగిందట. ఎర్రట్టు ఉంటుంది కదా, ఆ ఎర్రట్టు ఉన్నది నీ దగ్గర ఉందా అని అడిగితే బైబిల్ అమ్మంటారు అది అని చెప్పి నా దగ్గర ఉందని తెచ్చి ఇచ్చిందట. బైబిల్ తీసి చదివితే తనకు అర్థమవలేదు. అర్థమవక ప్రియమించులరా నాకు అర్థమవట్లేదు పట్టుకొని వెళ్ళిపోనేసి ఇచ్చేసింది. ప్రియమించులరా ఇచ్చేసిన తర్వాత ఇంకా బాధ ఇంకా వెళ్ళిపోతుంది, ఎందుకంటే టైం లేదు, 4 రోజులు కూడా టైం లేదు అమ్మాయికి. ప్రియమించులరా చాలా మరి ఆ దురాత్మలు అమ్మాయిని హింసిస్తూ ఉన్నాయి. ప్రియమించులరా హింసించడం బట్టి ఆవిడ అన్నదట, ఒకసారి చర్చికి వెళదామా అని అడిగిందట. చర్చికి వెళదాం ఒకసారి అంటే ప్రియమించులరా మరి వాళ్ళ తల్లికి ఫోన్ చేస్తే తల్లి అందట, మీ పని అమ్మాయి ఉంది కదా, అమ్మాయిని తీసుకొని వెళ్ళు అని చెప్పిందట. పని అమ్మాయిని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రియమించుల చర్చికి వెళ్ళిన తర్వాత ఒక పాస్టర్ గారు ఆవిడని ప్రార్థన చేస్తే, ప్రియమించులరా ఆవిడకి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ప్రియమించుల ప్రార్థన చేయించుకొని ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఒక రాత్రి ప్రియమించులరా అమ్మాయి ఆ రాత్రి పడుకొని ఇవన్నీ కూడా చేసుకొని అసలు పడక మీదకి వెళ్ళటానికే నరకం అనుభవించేదట, అంత నరకం అనమాట. ప్రియమించులరా ఒకసారి తలంచుకుందంట, ప్రభువా మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటున్నారు కదా,
స్వస్థపరిచే దేవుడు అంటున్నారు కదా, మరి నీ సన్నిధికి వెళ్ళాను, నాకు ప్రార్థన చేయటం కూడా రాదు, నేను ఎలా ప్రార్థన చేయాలో కూడా నాకు తెలియదు, కనుక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నాకు ఒక మంచి ఎన్నో రోజులు బట్టి నేను నిద్రపోలేదు, నాకు నిద్ర లేదు, నాకు భయంకరమైన ఈ హింసలతో నేను భరించలేకపోతున్నాను, నిద్రిస్తావా అని అడిగిందట. వెంటనే ఆ ఎదురుగుంటే ఎప్పుడు కూడా దురాత్మలు కనిపించే ఆ యొక్క గోడ మీద వెలుగోటు పడిందటండి. ఆ వెలుగు పడడంతో ప్రియమిదేవుల ఆ వెలుగులో యేసుక్రీస్తు సిలువలో అలా రక్తం కారుస్తూ కనబడ్డాడట. ప్రియమిదేవులరా, హల్లెలూయా హల్లెలూయా. అలా కనబడగానే ఆ అమ్మాయి ఎలా పడుకుందో తెలియదట. తెల్లవారి 11 గంటల వరకు అమ్మాయికి తెలివి రాలేదట. ప్రియమిదేవులరా, వెంటనే లేచి తల్లితో చెప్పిన బట్టి అమ్మాయి రూపం మారిపోయిందటండి. అమ్మాయి రూపం మారిపోయిందట. ఆ ఒక్క దర్శనానికి అమ్మాయి రూపం మారిపోయింది. వెంటనే తల్లితో అందట, అమ్మ నాకు ఈ పూజలేమీ వద్దు, ఈ తాయితులన్నీ కూడా తెంపి పారేసిందట. పారేసి నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, నేను చర్చికి వెళ్తాను. ప్రియమిదేవులరా, అమ్మాయి మరి చర్చికి వెళ్తా ఉంది. ఈ ప్రియమిదేవులరా, మరి లెక్చరరు అమ్మాయి వాళ్ళ అమ్మగారు లెక్చరర్ కదా, అమ్మాయి తండ్రి ఉన్నాడు కదా, ఈ అమ్మాయికి జాతకం చూసిన అతనట. ప్రియమిదేవులరా, ఆ వ్యక్తి వాళ్ళ తల్లికి ఫోన్ చేశాడట, మీ అమ్మాయి చనిపోయిందని, అలా అయిపోయింది కదా అని. మా అమ్మాయి చనిపోలేదు కానీ చాలా ఆరోగ్యంగా ఉంది, ఆ అమ్మాయి మళ్ళీ ప్రియమిదేవులరా చక్కగా మరి ఆరోగ్యవంతురాలుగా ఉందని చెప్పినప్పుడు అలా ఎలా ఉంటుంది, నేను చెప్పిన వాళ్ళు అందరూ కూడా చనిపోయారు కదా అని చెప్పి వెంటనే కూడా ఈయన ఏం చేశాడంటే మళ్ళీ పూజ చేశాడట. ప్రియమిదేవులారా, చేసినప్పుడు అందులో చూపిస్తూ ఉన్నారు ఏమనంటే, ఒక వ్యక్తి వైట్ డ్రెస్తో ప్రియమిదేవులారా గడ్డము ఇంతవరకు తలతో ఆ అమ్మాయి వెనకతలు నిలబడి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ప్రియమిదేవులారా, ఎంత అద్భుతమైన కార్యమో చూడండి. వెంటనే ఆయన తల్లికి ఫోన్ చేసి, ఇలాగ నాకు ఒక వ్యక్తి కనిపించాడు, మరి ఇలా వెనకతల ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఏ మంత్రం చదువుతుంది, ఏ గుడికి వెళుతుంది అని అడిగితే అమ్మాయి చర్చికి వెళుతుంది అని చెప్పిందంట. వెంటనే ఆయన అన్నాడట, ఆ చర్చికే వెళ్ళమని, ఆయన ఒక్కడే రక్షించగలడు, ఏ దేవుడు కూడా రక్షించలేడని చెప్పాడట. హల్లెలూయా. ప్రియమిదేవులారా, ప్రియమిదేవులారా ఆవిడికి కాపుదలు ఇచ్చింది ఎవరు? ప్రియమిదేవులారా, నీ దేవుడు. ప్రియమిదేవులారా, ఈరోజు ఆ దేవుడిని తెలుసుకొని కూడా ఆ విలువైన రక్షణ మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ఇటువంటి వారు దేవుని తెలుసుకొని ప్రియమిదేవులారా ఈరోజు బలమైన సేవ చేస్తుంది. ఈ క్షుద్ర శక్తులకి, ఈ సాతాను కార్యాలకి ప్రియమిదేవులారా ఆ అమ్మాయిని మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతానంటే దేవుడు అన్నాడట, నా సేవ చేయి. ప్రియమిదేవులారా, చక్కని భర్త వచ్చాడు. ఈరోజు ఇద్దరు కూడా అనేకమైన దేశాల్లో బలమైన సేవ వారు చేస్తూ ఉన్నారు. ప్రియమిదేవులారా, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఇంత విలువైన రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ప్రియమిదేవులారా మనం ఏం చేస్తున్నాం? ప్రియమిదేవులారా అంటున్నాడు కదా, అల్పకాల పాప భోగము కొరకు దాన్ని తాకాటు పెడుతూ ఉన్నాం. ఈ రక్షణని అల్పకాల పాప భోగం కొరకు మనం ఏం చేస్తున్నామంటే తాకాటు పడుతూ ఉన్నాం. ప్రియమిదేవులారా, చిన్న చిన్న సమస్యల వలన వెంబడించట్లో వెనుక తీసి దేవునికి మనం ఏం చేస్తున్నామంటే ప్రియమిదేవులు దూరం అయిపోతూ ఉన్నాం. ఇది ఎంత పరితాపం, ఎంత దుఃఖం. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమిదేవులారా, అన్యులకి దేవుని రక్షణ తెలుస్తుంది, వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఈరోజు రక్షణ విలువ లేకుండా మనం రక్షణ విలువను తీసి పారేసేవారుగా మనం ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవులారా, కేవలము యేసు నామం ఉచ్చరిస్తే చాలును, లేదా యేసు రక్తమే జయమని చెప్తే చాలును, మనకు సాతాను మీద జయము లభించునని అనేకులు తలస్తూ ఉన్నారండి. అలాగూ చెప్పుటకు ముందుగా మనకును దేవునికి మధ్యలో లోతైన సహవాసం ఉన్నదా లేదా ఒకసారి చూసుకోండి. ప్రియమిదేవులారా, నువ్వు దేవుని మాట ఉచ్చరిస్తే, దేవుని రక్తాన్ని ఉచ్చరిస్తే అక్కడ దేవుడు కార్యాలు చేయాలని అంటే నీకు దేవునికి లోతైన ప్రియమిదేవులారా ఆ అనుభవాలు ఉన్నాయా? లోతైన సహవాసం దేవునితో ఉందా నీకు? ఒకసారి ఆలోచించేయి. అనేకులు ప్రియమిదేవులారా ఏమని తలుస్తున్నారంటే, అలాగూ చెప్పుటకు ముందుగా మనకును దేవునికి మధ్యలో లోతైన సహవాసం ఉన్నదా లేదా అని వారు చూచుకోవాలి. ప్రియమిదేవులారా, దేవునికి మనకును మధ్య కదల్చబడని బంధుత్వం, ప్రియమిదేవులారా ఐక్యత ఉన్నప్పుడే ప్రభు నామమును మనము అధికారంతో కూడా ప్రియమిదేవులారా మనం వాడుకోగలం. అధికారాన్ని దేవుడు మనకిస్తాడు ఎప్పుడు? ఆయనతో సత్సంబంధాలు కలిగినప్పుడు, ఆయనతో ఐక్యమైనప్పుడు, ఆయనతో బంధుత్వం కలిసినప్పుడు, ఆయనలో మనము ప్రియమిదేవులారా లీనమైనప్పుడు దేవుని యొక్క కార్యాలను చేయటానికి ఆ శక్తిని దేవుడు నీకు ఇస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమిదేవులారా, చాలామంది పాపమందు జీవించేవారు అపవాదిని ఎదిరించలేరండి. నువ్వు దేవుని తెలుసుకొని పాపం చేస్తూ దేవుని నామాన్ని ఉచ్చరిస్తే దేవుడు ఊరుకోడండి. ప్రియమిదేవులారా,
ఎందుకనంటే నీలో పాపం ఉంది కదా. ప్రియమైన అపవిత్రాత్మ పట్టిన ఒక యువకునట ప్రార్థన కొరకు తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే ఆ సంఘ పెద్ద ఏం చేశాడంటే ప్రియమైన పరిగెత్తుకొని వెళ్ళి ఆ జుత్తు పట్టుకొని, అతను జుత్తు పట్టుకొని, ఆ యువకుని జుత్తు పట్టుకొని అంటున్నాడు కదా, సాతానా పో, సాతానా పో, యేసునామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, సాతానా పో అంటున్నాడట. పో అంటే అది నవ్వుతుంది. ప్రియమైన నవ్వుతుంది ఏంటని ఇంకా గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు, సాతానా పో, సాతానా పో అని. ప్రియమైన అది ఇంకా గట్టిగా నవ్వి అంటుందట, వెర్రివాడ అని అడుగుతుందట. ఎందుకనంటే వెర్రివాడ, మొదట నీవు దొంగిలించిన కరెంటు వైర్లు, బల్బులు, ట్యూబులు తిరిగి ఇచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయి. నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని అప్పుడు నాకు ప్రార్థన చేయి, అప్పుడు వెళ్తాను. కానీ నీ పాపం నువ్వు నీలో పెట్టుకొని నాకు ప్రార్థన చేస్తే ప్రియమిదేవుడా నేను వెళ్ళనని చెప్పి ఆ దురాత్మ మాట్లాడుతుంది. ప్రియమిదేవుడారా జాగ్రత్త. ప్రియమిదేవుడారా మనం ఏ పాపంతో ఉన్నామో ఆ పాపమును విడిచిపెట్టి దేవునితో నువ్వు ఐక్యత కలిగి ఉన్నట్లయితే, దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నట్లయితే, ప్రియమిదేవుడా నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాలు చూస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమిదేవుడా ఇక్కడ అంటాడు కదా, అందుకట సంఘ పెద్దట ఎటువంటి జవాబు చెప్పలేక నెమ్మదిగా అక్కడి నుంచి ఏం చేశాడంటే జారుకొని వెళ్ళిపోయాడు, సిగ్గుపడి వెళ్ళిపోయాడు. ప్రియమిదేవుడా ఎందుకంటే దేవుని యొక్క ప్రియమిదేవుడా వాక్యముకి లోబడక ఆయన విలువైన రక్షణకు నిర్లక్ష్యం చేస్తూ పాపం మనలో దాచుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఆలోచన చేయి. ప్రియమిదేవులారా దేవునితో కూడా సరి అయిన సంబంధం లేనివారు, ప్రార్థనా జీవితం లేనివారు, రహస్య పాపంలో జీవించేవారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారు జయమును కాపాడుకోలేరండి. నీలో ఏ పాపం దాగుందో ఒకసారి చెప్పు. ప్రియమిదేవులారా ఒక సేవకుడు సంఘ పెద్దలు తీసుకొని ఒక వ్యక్తికి దయ్యం పడితే వెళ్ళారట. ప్రియమిదేవులారా సంఘ పెద్దలు ఇద్దరు కూడా పాస్టర్ని తీసుకుని వెళ్ళారు. ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రియమిదేవులారా ఒక దయ్యం అందంట, వీడు ఇప్పుడే అక్రమ సంబంధంకి వెళ్ళి పాపం చేసి వచ్చాడు, వీడుంటే అని ప్రియమిదేవులారా అతను మాట్లాడుతుంటే సిగ్గుపడి పారిపోయాడు. ప్రియమిదేవులారా నీలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే అది నిన్ను ఎత్తి చూపిస్తుంది. ప్రియమిదేవులారా జాగ్రత్త. పాపం లేనివాడే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు గొప్ప విజయాలు నువ్వు చూడగలవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమిదేవుడు ఇక్కడ అంటున్నాడు కదా, దేవునితో గల నిరంతర సహవాసమే నిన్ను ఆత్మలో బలము గలవానిగా చేస్తుంది. ఒక రాజ్యమును మహారాజు పరిపాలించుచుండగా అతని కుమారుడు యువరాజు ఉన్నప్పటికీ అతని మాటలకును అధికారము కలదు, శక్తి కలదు. కారణం అతడు రాజుగారి కుమారుడై సైన్యాధిపతులు, అధికారులు అతన్ని చూచట భయపడతారు. ప్రియమైన కారణం ఏంటంటే అతడు రాజ కుటుంబంలో జన్మించిన వాడు, హోదా ఉంది, అధికారమును కలిగిన వాడు. దేవుని బిడ్డ నీవును కూడా నేనును కూడా రాజులకు రాజుకు దేవుని కుటుంబంలో మనము జన్మించిన వారం. పరలోకమందలి దేవుడే మనకు తండ్రిగా ఉన్నాడు కనుక ఆ బాంధవ్యమును మనం సంరక్షించుకోవాలి కదా. ఆయన అంతస్తుకు తగినట్టుగా మనం జీవించాలి. ఎవరంతస్తుకు తగినట్టుగా జీవించాలి. నిన్ను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆ తండ్రి యొక్క బిడ్డగా నిన్ను చేశాడు కనుక ఆయన అంతస్తుకు తగినట్టుగా మనం జీవించాలి. అంతేగాని నీ ప్రియమిదేవుడా అల్పకాల పాప భోగం అనుభవించట కొరకు నువ్వేం చేస్తున్నావంటే రక్షణని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నావు, పనికి మాలిన జీవితం జీవిస్తూ ఉన్నావు. ప్రియమిదేవుడా రహస్య పాపాలు మనసులో పెట్టుకొని దొంగతనం, లంచాలు, వడ్డీ వ్యాపారాలు, భయంకరమైన దేవుడు వద్దన్న ప్రతి పాపం కూడా నీలో పెట్టుకొని నువ్వు నీ ప్రియమిదేవుడా ఏ శక్తితో దేవుని దగ్గర ప్రార్థన చేయగలవు? ప్రియమిదేవుడా ఆయన అంతస్తుకు తగినట్టుగా మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అల్పకాల పాప భోగములను, అసహ్యమైన పనులను చేసిన ప్రియమిదేవుడా సాతానుకు బానిస కాకూడదు కదా. కొంచెం ఆలోచించండి ప్రియమిదేవుడా. అపోస్తుల కార్యాల్లో 19వ అధ్యాయమందు యేసు నామమున శక్తి కలదని గుర్తించిన కొందరిని గురించి మనం తెలుసుకుందామండి. అపోస్తులైన పౌలు ప్రియమిదేవుడా యేసు నామాన్ని ఉచ్చరించి అనేక మంది దయ్యాలను వదలగొడతా ఉన్నాడు. ఇది కొంతమంది చూశారు. ప్రియమిదేవుడా మేము కూడా అలా వదలగొట్టేయచ్చు, మేము కూడా అలా వెళ్ళి దేవుని నామాన్ని ఉచ్చరిస్తే ఆ దయ్యాలు పారిపోతాయి అన్నట. ప్రియమిదేవుడా అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 13వ వచనాన్ని చూసినట్లయితే, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించిన పౌలు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నామని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు వెళ్ళట పూనుకున్నారట. ప్రియమిదేవుడా అందుకు ఆ దయ్యమట, నేను యేసయ్యను ఎరుగుదును, పౌలును కూడా నాకు తెలుసు. ప్రియమిదేవుడా కానీ మీరెవరు యేసునామములో ప్రార్థన చేయడానికి? అసలు మీరెవరు? మీరు నాకు తెలియదు. నాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, కానీ మీరెవరో నాకు తెలియదు.
ప్రియమైన ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ దయ్యములు పట్టిన వ్యక్తులట ఆ వ్యక్తుల మీదకి వెళ్ళి వాళ్ళని బాధించి వాళ్ళని ప్రియమైన కొట్టి హింసించి వాళ్ళట బట్టలు ఊడదీసి దిగంబరులుగా పారిపోయారట. ఎలాగా? బట్టలు ఊడదీస్తే వారు దిగంబరులుగా. ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనలో పాపం ఉంటే, నువ్వు దయ్యం దగ్గర ప్రార్థన చేసినట్లయితే నీ పాపం ఏం చేస్తా తెలుసా? అది బయటకు తీసుకొని వచ్చి నిన్ను హింసించి ప్రియమైన నీ బట్టలు ఊడలాగి అది బయటకు పంపిస్తుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రియమైన దేవుడరా, అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి వారు పారిపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు సరి అయిన శక్తివంతమైన మాటల్ని ఉపయోగించారు, కానీ వాళ్ళట అయితే ఆ నామము గలవానితో వారికి సరి అయిన సంబంధం లేకుండాను అదే వారికి లోపంగా ఉంది. ఈరోజు ప్రియమైన మనము దేవుని నామాన్ని ఉచ్చారణ చేస్తున్నాం, దేవుని నామంతో సాతాను మీద ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ దేవునితో నీకు సరి అయిన సంబంధం లేదు, దేవునితో నీకు సరి అయిన సహవాసం లేదు, దేవునితో నీకు మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం లేదు, నీ జీవితం మార్చుకోలేదు. నువ్వెలా ప్రార్థన చేస్తావు? ప్రియమైన దేవులారా, అపోస్తలుడైన పౌలు జీవితంను చూడండి, పేతురు జీవితాన్ని చూడండి. ప్రియమైన వారు ఆజ్ఞాపింపగా దయ్యాలు వణికాయి. ప్రియమైన దేవులారా, అవి వణికట పారిపోయేయట. కారణం, వారు యేసుక్రీస్తుతో కూడా సన్నిహితమైన సహవాసము సంబంధము కలిగి ఉన్నారు. దేవుని నమ్ముకున్నారండి వాళ్ళు. ప్రియమైన దేవులారా, పేతురు కానీ పౌలు కానీ దేవుని నమ్ముకొని దేవుని కొరకు వారు నిలబడ్డారు. హతసాక్షులు అవ్వటానికి కూడా వారు ఇష్టపడ్డారు. అంతగా వారు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఎంతగా సంబంధం కలిగి ఉన్నాం దేవునితో? ప్రియమైన దేవులారా, దేవుని బిడ్డలమైన మనము, నువ్వు ప్రభువుతో కూడా ఉన్నావా లేక ప్రభువుకు దూరంగా ఉన్నావా? నువ్వు ప్రభువుతో కూడా ఉన్నప్పుడే యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు రక్తము శక్తి నీకు అండగా నిలుస్తుందండి. నీకు అండగా ఉండాలంటే ప్రియమైన దేవులారా, యేసు యొక్క రక్తము, యేసు యొక్క శక్తి నీకు నిలవబడితేనే. అమ్మాయికి ప్రియమైన ఆ సమాధుల్లోంచి భూతాన్ని పంపించారు. ప్రియమైన దేవులారా, దాంతో అనేక మంది వెళ్ళారు ప్రియమైన దేవులారా. కానీ యేసు ఎప్పుడైతే యేసు రక్తాన్ని ఆశ్రయించిందో ఆ దురాత్మ ఆమె ఏమీ కూడా చేయలేకపోయింది. ప్రియమైన దేవులారా, జాగ్రత్త. నువ్వు దేవునితో ఉంటేనే, దేవునితో సహవాసం కలిగి ఉంటేనే. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు కదా, జయమును కాపాడటానికి మనం ఏం చేసుకోవాలి? ఈ జయమిచ్చాడు దేవుడు, జయ జీవితాన్ని మనకి ఇచ్చాడు, దీన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటున్నాం? దేవునికి నీకును మధ్య ఎటువంటి పాపము కూడా రాకుండా చూసుకోవాలి. ప్రియమైన దేవులారా, అలాగే పాపము చేయటం వలన దోషారోపణ చేయు మన మనసాక్షి మన మీద దాడి చేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన నీవు అపవాదిని ఎదిరింప జాలవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన గనుక ఎన్నడూ కూడా పాపమునకు చోటు ఇవ్వద్దు. పాపము చేటుకు ప్రేరేపించు అపవాది తలంపులు నీ హృదయమందు ప్రియమైన ఒకవేళ ఉంటే ప్రియమైన దేవులారా, ఇప్పుడే దాన్ని సరి చేసుకో. ఎందుకంటే యెషయా 59:2 అంటాడు, మీ పాపములు మీకును మీ దేవునికి మధ్య అడ్డముగా వచ్చును, దేవునికి మీకును మధ్య గల బంధుత్వమును లోకము కానీ సాతాను కానీ శరీరము కానీ లాక్కొనకూడదు. దేవునికి నీకు సంబంధం కలిగి ఉన్నావు ప్రియమైన దేవులారా, అది లోకం లాగేయకూడదు, శరీరం లాగేయకూడదు, సాతాను లాగేయకూడదు. దాన్ని నువ్వు జాగ్రత్తగా దేవుల్లో కాపాడుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోతైన ప్రార్థన జీవితం కావాలండి. చాలామంది 5 నిమిషాలు ప్రార్థన చేసేస్తారు, అయిపోయిందండి. ఒక ఆయన అన్నాడట, ప్రియమైన దేవులారా, ఒక సేవకుడు పిలువబడ్డాడు ఆ ఊరికి. ప్రియమైన దేవులారా, మరి పెద్ద మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తిని పంపించారు ఆ సేవకుడిని తీసుకురావడానికి. వాడు పెట్లు పట్టుకున్నాడు. ప్రియమైన దేవులారా, సేవకుడు నడుస్తున్నాడు. మరి వెళతా ఉంటే సేవకుడు అడిగాడట ఆయన్ని, ప్రియమైన దేవులారా, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు రోజుకనంటే 3 సార్లు చేస్తానన్నాడట. 3 సార్లు చేస్తానంటే ప్రియమైన దేవులారా, ఈ పాస్టర్ గారు అనుకున్నాడు, అప్ప ఈడే నాకంటే గొప్పోడు ఈడే అనుకున్నాడట. ఎందుకంటే నేను 2 సార్లే చేస్తాను, ఉదయం సాయంత్రమును, కానీ ఈయన 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, బట్ చాలా గొప్పోడు అంటే ఎప్పుడెప్పుడు చేస్తావని అడిగాడట. ప్రియమైన దేవులారా, ఎప్పుడెప్పుడు చేస్తావంటే ప్రియమైన దేవులారా, టిఫిన్ చేసినప్పుడు చేస్తానండి, మరి మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు చేస్తానండి, రాత్రి డిన్నర్ చేసినప్పుడు చేస్తానండి అన్నాడట. ప్రియమైన దేవులారా, అదన్నా చేస్తున్నాడు, మనం అది కూడా చెయ్యం. ముందు అన్నం పెట్టుకొని కంచంలోంచి ఎప్పుడు బేగ తినేద్దామా, ఆ ప్రార్థనే మర్చిపోతాం కదండి. ప్రియమైన దేవులారా, జాగ్రత్త. ఏ ప్రార్థన జీవితం కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచించేయి. లోతైన ప్రార్థన జీవితం ద్వారా క్రీస్తుతో ఏకమై ఉండుము. అనుదినము కూడా తెల్లవారుజాము లేచి పరిశుద్ధ దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో తెలుసా? సాతాను నీ కుటుంబాల్లో పనిచేస్తుంది. అల్లర్లు రావటానికి కారణం, జబ్బులు రావటానికి కారణం, ప్రియమైన దేవులారా, నీ తండ్రి కుటుంబంలో యాక్సిడెంట్లు అవ్వటానికి కారణం, భయంకరమైన గొడవలు తేవటానికి కారణం సాతానే. ప్రార్థన ఎప్పుడు లేదో నీ కుటుంబంలోకి అది ఏం చేస్తుందంటే ఎంటర్ అయిపోద్ది. ప్రియమైన దేవులారా,
నీ ఆలోచనలు మార్చేస్తుంది, నీ తలంపులు మార్చేస్తుంది, నీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రియమైన దేవులారా, అది ఎప్పుడు కూడా కుటుంబాన్ని పాడు చేయాలని, బిడ్డలను పాడు చేయాలని, బిడ్డల జీవితాలను నాశనం చేయాలని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రియమైన దేవులారా, నీ ప్రార్థన జీవితం ఎంతవరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు? అంత ప్రార్థన జీవితం మన జీవితాల్లో ఉందో లేదో ఒకసారి ఆలోచించేయండి. ప్రియమైన దేవుని సన్నిధి దగ్గరే ఉంది, నిత్యము కూడా దేవుని సన్నిధి తెరిచే ఉంటుంది. కానీ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది ప్రార్థనలు ఎదుగుతున్నారు? నీ కుటుంబానికి కట్టడ ప్రార్థన, నీ కుటుంబానికి కంచి ప్రార్థన. ప్రియమైన ఆ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన జీవితం ఉండదు కానీ కుటుంబాలు కట్టేయాలనుకుంటారు, కుటుంబాలు బాగు చేసేయాలనుకుంటారు. సొంత ప్రియమైన నా శక్తి ఉంది కదా, నా బలం ఉంది కదా, డబ్బు ఉంది కదా, నాకు అధికారం ఉంది కదా, నేను ఏమైనా చేసేయాలనుకుంటారు. నువ్వేమీ కూడా చేయలేవు. ప్రియమైన దేవుడు చేయాలి ఏదైనా సరే. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి ఆ అమ్మాయి విడిపించబట్టడానికి యేసుక్రీస్తు చేశాడు కానీ ఏ దేవుడు కూడా చేయలేడు. ప్రియమైన దేవుడారా, చెయ్యలేదు కూడా. అటువంటి దేవుని కలిగి ఉన్న నీవు ఏం చేస్తున్నావు? నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, నీ కుటుంబాన్ని బిడ్డలు కాపాడుకోవడం కోసం ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుని దగ్గర? అమ్మాయి తెల్లవారు 3 గంటలకు లేసి, దేవుడు అంటే ఏమో తెలియదు అమ్మాయికి. ప్రియమైన మరి బంగారు పూలతోనట ప్రార్థన చేసేది, తడి బట్టలతో ఆవిడ పూజ చేసేది. ఈరోజు దేవుని తెలుసుకున్న, జీవం కలిగిన దేవుని తెలుసుకున్న మనము ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాం? అందుకే కుటుంబాల్లో గొడవలు, కుటుంబాల్లో సమస్యలు, కుటుంబాల్లో అప్పులు, కుటుంబాల్లో అనారోగ్యాలు, ప్రియమైన భయంకరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ప్రియమైన దేవుడారా, ఎంతవరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? క్రైస్తవ స్త్రీగా, క్రైస్తవ పురుషుడిగా నువ్వు ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నావు? నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు. ప్రియమైన బయటకు వెళుతున్నారు, వస్తున్నారు, వారి చదువులు, వారి యొక్క పరిస్థితి, వారి యొక్క కుటుంబాలు కట్టడం ఎలాగా? ప్రియమైన దేవులారా, లోతైన ప్రార్థన జీవితం కావాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఆ ప్రార్థన ఉంటేనే నీ జీవితాల్లో ఆరోగ్యం, నీ జీవితంలో స్వస్థత, నీ కుటుంబాల్లో ఆశీర్వాదం, నీ అప్పుల నుంచి నీకు విడుదల, నీ భయంకరమైన పరిస్థితి నుంచి నీకు విడుదల కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, నాకు ఈ కోవిడ్ తర్వాత మరి చాలా షుగర్ 350కి వెళ్ళిపోయిందండి. అంతకుముందు నాకు షుగర్ లేదు కానీ బీపీ ఉంది. ప్రియమైన దేవులారా, 350కి వెళ్ళిపోయి విపరీతమైన బీపీ, విపరీతమైన షుగర్, అది కంట్రోల్ ఉండేది కాదు. ప్రియమైన దేవులారా, మైత్రి హాస్పిటల్కి వెళ్ళాం. విపరీతమైన ట్యాబ్లెట్స్ ఇచ్చారండి, చాలా ట్యాబ్లెట్స్. ఇన్ని ట్యాబ్లెట్స్ అవి మింగుతుంటే నాకు ఒళ్ళంతా చెమటలు, మరి కళ్ళు తిరిగేసేవి. ఏమైపోతున్నానో నాకు తెలిసేది కాదు. మంచం మీద పడుకొని చాలా నీరసంగా ఏ పని కూడా చేయబుద్దేసేది కాదు. ప్రియమైన దేవులారా, ప్రార్థన చేసుకున్నాను. ఏంటి ప్రభువా, నీ సేవ చెయ్యాలి కదా, నీ సేవకు పిలుచుకున్నావు కదా, నువ్వు స్వస్థపరిచే దేవుడు కదా, ఏంటి పరిస్థితి నాకు? ప్రియమైన దేవులారా అని మా పాత డాక్టర్ దగ్గరికి, విజయ్ కుమార్ గారని, ఆయన క్రిస్టియన్ డాక్టర్, వారి దగ్గరికి వెళ్తే ఈ మందులన్నీ కూడా ఆపేయమన్నాడు. ఆపేయమని 4 నెలలు ప్రతి నెల కూడా నాకు టెస్ట్ చేశాడు. ప్రతి నెల కూడా నాకు టెస్ట్ చేశాడు. టెస్ట్ చేస్తే బీపీ లేదు, షుగర్ లేదు. ఈరోజు ఈ 2 ట్యాబ్లెట్లు కూడా నేను వాడట్లేదు. ప్రియమైన దేవులారా, దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీ దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏమైనా చేయగలడు. ఆయన శక్తిమంతుడైన దేవుడు. దేని మీద నీకు అన్నిటి మీద కూడా అధికారాన్ని ఇచ్చాడు, ఏలుబడిని ఇచ్చాడు. నువ్వు ఎంతవరకు వినియోగించుకుంటున్నావు? ఎంతవరకు నువ్వు దాన్ని వినియోగించుకుంటున్నావో ఆలోచన చేయి. ప్రియమైన దేవులారా, నువ్వు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నట్లయితే దేవుని యొక్క ప్రియమైన దేవులారా ఆ పరిచర్య చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రియమైన దేవులారా, అక్కడ అంటాడు కదా, దేవుని కృపాసనములు మన కొరకు ఎల్లప్పుడూ కూడా తెరవబడి ఉన్నది. మనం ఎప్పుడైనానూ సరే కల్వరి సిలువ యొద్దకు వచ్చి మన కొరకు బలిగా అర్పించుకొని క్రీస్తు వైపు తేడి చూడవచ్చును. బైబిల్ ఇలాగూ చెప్తోంది. ఏమనంటే 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం అంటారు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మళ్ళీ పవిత్రులుగా చేస్తాడు నీ దేవుడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. కానీ ఈరోజు నువ్వు టైంని ఏం చేస్తున్నావు? ఒక వాక్యం చదువు, ఒక ప్రార్థన చేయవు, ఇక్కడ వాక్యం విని వెళ్తావు. ఏం చేస్తున్నావు? ఇంట్లో టీవీలు చూసుకుంటున్నారా, సినిమాలు చూసుకుంటున్నారా, ప్రియమైన దేవులారా మరి సెల్లలు చూసుకుంటున్నారా? ఇదేనా నీకు జీవితం? ఇదేనా నీకు ప్రియమైన దేవులారా? ఇదే నీ జీవితమా? ఇదే నీకు ఆశీర్వాదమా? ప్రియమైన దేవులారా, ఒకరోజు మొన్న నేను పేపర్లో ఒక స్టేట్మెంట్, ఒక ఇన్సిడెంట్ చదివాను. ప్రియమైన దేవులారా, ఏమనంటే ఒక యవ్వనస్తుడు 22 సంవత్సరాలు ఈవెంట్స్ తీస్తూ ఉంటాడు. ప్రియమైన దేవులారా, ఫొటోస్ మరి మంచి కెమెరా కొనుక్కున్నాడు, 15 లక్షలు పెట్టి కొనుక్కున్నాడట. ప్రియమైన దేవులారా, అలాగే తనకి తగిన పరికరాలన్నీ కూడా చాలా ఖరీదైనవి కొనుక్కున్నాడు అబ్బాయి. ఈవెంట్స్ తీస్తుంటే అబ్బాయి సెల్లో ప్రియమైన దేవులారా చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి తగిలాడంట.
ఆయన కూడా నేను ఇదే పని చేస్తా ఉన్నాను, నువ్వు నాకు ప్రోగ్రాం వచ్చినప్పుడు అటువైపు ప్రోగ్రాం వచ్చినప్పుడు నిన్ను పిలుస్తాను రా, నీవు ఇటువైపు ప్రోగ్రాం వస్తే నన్ను పిలు, నేను వస్తానని చెప్పి అబ్బాయి మాట్లాడుకున్నాడటండి. మాట్లాడుకున్న తర్వాత ప్రియమిత్రులారా, మరి ఈ అబ్బాయి ఈ కెమెరా ఈ పరికరాలు ఇవన్నీ కూడా మరి సెలలో పెట్టాడో ఏంటో తెలీదు. ప్రియమిత్రులారా, మరి రాజమండ్రిలో మరి మరి మంచి వివాహం ఉంది, దానికి నువ్వు నీ కెమెరా ఇవన్నీ కూడా తీసుకురా అని చెప్పాడంట. ప్రియమిత్రులారా, మంచి ప్రోగ్రామ్ తగిలింది కదా అని చెప్పి నేను చేశాడు, మార్నింగే మరి తల్లిదండ్రులకు చెప్పేసి, ఒక్కడే కొడుకండి, తల్లిదండ్రులకు చెప్పి ప్రియమిత్రులారా మరి ఆయన ట్రైన్కి వెళ్తే ఆ ట్రైన్ దగ్గరికి ఆ అబ్బాయి ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళి కారులో ఎక్కించుకొని కారులోనే చంపేశారు. కారులో చంపేసి గోదావరి దగ్గర మరి ఆ ఇసుక తవ్వి అందులో అబ్బాయి శవాన్ని కప్పెట్టేశారు. ప్రియమిత్రులారా, ఎంత భయంకరమైన పరిస్థితి లోకంలో ఉందో తెలుసా? మీకు ఆలోచన ఉందా? నీ దేవుడు నిన్ను కాపాడుతాడని నీకు తెలుసు కదా, నీ దేవుడు నిన్ను రక్షిస్తాడని తెలుసు కదా, నీ దేవుడు నీకు కంచిగా ఉన్నాడని తెలుసు కదా, ప్రతి శక్తి నుంచి కూడా దేవుడు నీకు కాపాడటానికి ఆయన శక్తిమంతుడైన దేవుడుగా ఉన్నాడని తెలుసు కదా. ఇంత తెలిసి కూడా నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేయటానికి బాధ, మోకాళ్ళు వేయటానికి బాధ, కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, కుటుంబంలో ఎన్ని అప్పులున్నా, కుటుంబంలో ఎటువంటి పరిస్థితి ఉన్నా ప్రార్థన చేయటానికి ఏమాత్రం కూడా సహకరించవండి. ప్రార్థనకి రాము. ఇక్కడ అంటాడు కదా ప్రియమిత్రులారా, ఆయన ఇంకో మాట అంటున్నాడు, ఏమనంటే ప్రియమిత్రులారా, దేవుని బిడ్డలతో కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రియమిత్రులారా, మరి పరలోకముందని దేవునితో కలిసి, సంఘంతో కలిసి, సేవకునితో కలిసి, అందరితో కలిసి ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే అది ఉజ్జీవాన్ని తీసుకొని వస్తుంది. ప్రియమిత్రులారా, నీలో ఆత్మ నడిపింపును తీసుకొని వస్తుంది. నీ ఒంటరి ప్రార్థనే కాదు, ఐక్యత కలిగి అందరూ కలిసి ప్రార్థన చేస్తే గొప్ప శక్తిమంతులుగా ఏ కార్యమన్నా కూడా మనం చేయగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి ప్రార్థన జీవితాలు మనకున్నాయా? వాక్యం చదువుతామా వదిలేసి? ప్రియమిత్రులారా, ఆ వాక్యం అనే బైబిలే మనకు కనబడదు కదండి. నిన్ను బ్రతికించే బైబిలు, నీకు జీవం ఇచ్చే బైబిలు, నీకు ప్రియమిత్రులారా అనేకమైన కార్యాలు చేసే ఆ బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. అవి పట్టుకొని ప్రార్థన చేయవలసిన వాగ్దానాలు ఎక్కడుంటాయో తెలీదు, ఆ బైబిల్ ఎక్కడుంటుందో కూడా మనకు అర్థమవుదు. ప్రియమిత్రులారా, ఎంతసేపు టీవీలో సీరియల్స్, సెల్లో, లేకపోతే బయట తిరిగేసి ఏం చేస్తామంటే అక్కడెక్కడో దిక్కుమాలి హోటల్లో తినేసి జబ్బులు తెచ్చుకొని ఇంటికి వస్తూ ఉంటాం కదండి. ఇంట్లో వండుకోవడానికి కూడా బద్ధకమే. ఎంత భయంకరమైన పరిస్థితి అండి దేవుని నమ్ముకుని కూడా. ప్రియమిత్రులారా, మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ప్రియమిత్రులారా, పాపములను క్షమించు క్రీస్తు మనకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. రాజుకు దావీదు పాపం చేసినప్పుడు దేవుడు తన ప్రవక్తయగు నాతాన్ని పంపి అతని తప్పిదములను తెలియజేశాడంట. అప్పుడు దావీదట ఇలాగూ ప్రార్థించాడట, ఏమనంటే కీర్తన 51:4 నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నా పాపాన్ని కడుగు. 51 కీర్తన అంతా కూడా తన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని కడగమని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఏ పాపంలో ఉన్నామో, ఏ పాపంలో మరి కొట్టుమిట్టాడుతూ ఉన్నామో, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామేమో, ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేయి. నా పాపం నుంచి నాకు విడిపించే నీ క్రీస్తునితో ఉన్నాడు కదా, ఆయన రక్తంలో నిన్ను కలుగుతాడు కదా. నీ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు పాపములను క్షమించిన దేవుడు దాన్ని మరిచిపోయిన దావీదు కుమారునిగా జన్మించుటకు ఎన్నుకొను ఆ దేవుడు తానే నీకు పాప క్షమాపణ దయచేస్తున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సాతాను నిన్ను కించపరిచి అధైర్యమును పుట్టించి సొమ్మసిల్ల చేయటకు ముందుగానే ప్రభు యొద్దకు రమ్ము. అపోస్తలుడైన యోహాను చక్కటి సలహా ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే 1 యోహాను 3:21 అంటాడు, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని యొద్దట ధైర్యము గలవారమై నిలబడతాం. నీ హృదయము దేవుని ముందు దోషారోపణ చేయకపోతే, నీ హృదయమే నీ దేవుని ముందు దోషారోపణ చేస్తుంది, అందుకే నీకు ధైర్యం లేదు, నువ్వు పిరిగిదానిగా ఉంటున్నావు. కానీ నీ హృదయం దోషారోపణ చేయని ఎడల నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8:1 అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి కూడా లేదు, యేసు ప్రభువు లేనిదే మనకు భద్రత కూడా లేదు. ప్రియమిత్రులారా, యేసు ప్రభువు లేనిదే మనకు ఆశ్రయం లేదు, యేసు ప్రభువు లేనిదే మనకు జయము లేదు. మన గొప్ప సంరక్షణ కల్వరి సిలువయే, మన ఆశ్రయము క్రీస్తు రక్తమే. ప్రియమిత్రులారా, మన గొప్ప నిరీక్షణాస్పదము క్రీస్తు మాత్రమే. ప్రియమిత్రులారా, దేవునిలో భద్రత, దేవుల్లో విడుదల, దేవుల్లో బలమైన ప్రియమిత్రులారా కార్యాలు చూడటానికి ఆయన ఒక్కడే శక్తిమంతుడైన దేవుడిగా మనకున్నాడు కనుక ఆయన్ని అనుసరించి ఆయన మార్గంలో మనం నడుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.